జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి. వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సుమాంజలు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాక్ మధ్య జరుగుతున్న యుద్ధం చాలా ఆందోళనకరం. ఈ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు, గల్ఫ్ దేశాలు అన్నీ ఒకవైపు, ఇరాను దాని సహచర దేశాలు ఒకవైపు ఉండడం. చాలా యుద్ధం అన్నది ఎప్పుడు కూడా వాంఛనీయం కాదు. ఈ యుద్ధంలో ప్రత్యేకించి భారత్కి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సంబంధం లేదు. ఫస్ట్ తెలుసుకోవాల్సిన ప్రజలు ఏంటంటే, భారతదేశం ఎప్పుడు కూడా యుద్ధాలను ప్రోత్సహించదు. ఈ భారతదేశం మీదకి దండయాత్ర చేసి వచ్చి భారతదేశంలో దురాక్రమణ చేసి ఇక్కడ ప్రజల ధనమాన ప్రాణాలు దోచుకున్న వాళ్ళు ఉన్నారే కానీ భారతదేశం ఏ దేశం మీదకి కూడా దండయాత్ర చేయలేదు. ఇది చరిత్ర గుర్తించాల్సిన సత్యం. ఇక్కడ సంపద దోచుకుని ఇక్కడ ప్రజల ధనమాన ప్రాణాలని దోచుకున్న వాళ్ళ గురించి మన చరిత్ర పుస్తకాల్లో మహనీయులుగా చిత్రీకరించిన వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. ఇక భారతదేశానికి ప్రతి దేశం కూడా భాగస్వామ్య దేశమే, ఎవరితోటి శత్రుత్వం లేదు, దీర్ఘకాల విరోధాలు లేవు. ఇక్కడ కాకపోతే ఏంటంటే, యుద్ధంలో మనం ఏ చర్యలు తీసుకోవాలి ఏంటి అన్నది ఒక బాధ్యత కలిగిన నాయకత్వం ఏంటంటే, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి. మన ప్రజలు భారతీయులు 1 కోటి మంది వరకు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు. వారి ప్రయోజనాలు దృష్టి పెట్టుకోవాలి. అలాగే ఇతర దేశాల్లో ఉన్నారు, వాళ్ళందరినీ సముద్రం తర్వాత చమురు మన అవసరాలకి ఏ విధంగా తెచ్చుకోవాలి, దానికి ఎవరిని సమర్థించాలి, ఎవరిని వ్యతిరేకించాలి అన్నది ఒక రకమైన ఆలోచన. ఇక్కడ రష్యా నుండి మనకు అవకాశం ఉంది. అమెరికా ఎప్పుడైతే సుంకాలు పెంచిందో వెంటనే యూరోపియన్ ట్రేడ్ డీల్ చేసి అమెరికాని దారిలో తెచ్చుకున్న సమర్థ నాయకత్వం భారతదేశంలో ఉంది. భారతదేశం నుండి ఏ దేశమైనా ఆశించాల్సిందే కానీ ఏ దేశం నుండి భారతదేశం ఆశించే పరిస్థితుల్లో లేదు. ఈవేళ భారతదేశం శాసించే పరిస్థితుల్లో ఉంది. ఇక్కడ ఈ దేశంలో ఉంటూ, ఈ గడ్డ మీద బతుకుతూ, ఈ దేశం తిండి తింటూ, ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే పార్టీలు ఏవైతే ఉన్నాయో, భారతదేశం రష్యాతో కలవాలి, చైనాతో కలవాలి. భారతదేశం అందరితోటి కలుస్తుంది, ఎవరితోటి విరోధించదు, ఎవరితోటి విభేదించదు. కానీ మీరు ఈ దేశంలో ఉంటే ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు చైనాలో మాట్లాడితే కుదురుతుందా? ఉత్తర కొరియాలో మాట్లాడగలరా? మాట్లాడి బట్టగట్టగలరా? ఒకటే ఆలోచిస్తాం. ప్రజాస్వామ్యం మనకి స్వేచ్ఛనిచ్చిందని, ఈ దేశాన్ని సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే విధంగా, ఈ దేశ సార్వభౌమత్వాన్ని ధిక్కరించే విధంగా, అంతర్జాతీయ స్థాయిలో దేశాన్ని చిన్నబుచ్చే విధంగా ఎవరు చేసినా సరే అది దేశద్రోహం కింద పరిగణించాల్సి ఉంటుంది. ఎక్కడో ఇరాన్లో వాళ్ళ నాయకుడిని అమెరికా ఇజ్రాయెల్ హత్య చేస్తే, హతమారిస్తే ఇక్కడ నిరసనలేంటి నాకు అర్థం అవదు. మరి ఇదే సద్దాం హుస్సేన్ని అమెరికా సంహరించినప్పుడు ఇక్కడ నిరసనలు ఎందుకు చేయలేదు? మనిషికి ఒక ప్రత్యేకమా? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రూల్ ఉంటుందా? ఇక మన వైజాగ్ నౌక ప్రదర్శనకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఇరాన్ నౌక శ్రీలంకలో తీరంలో అమెరికా ముంచేస్తే దానికి భారతదేశం సమాధానం చెప్పాలి. ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు అడగట్లేదు, వాళ్ళు బాగానే ఉన్నారు. ఇది ఎంతవరకు సబబు? శ్రీలంక నదీ జలాల్లో అమెరికా దాడి చేస్తే భారత్ సమాధానం చెప్పాలి. మరొక నౌక ఇప్పుడు తిరుగు ప్రయాణంలో కొచ్చి దగ్గర ఆగింది, ఎయిర్ బేస్ దగ్గర. దానికి ఆశ్రయం ఇచ్చింది భారత్. ఇక్కడ ఇరాను, ఇరాకు లేకపోతే ఇజ్రాయిల్ అని తేడాలు ఉండవు. ఇజ్రాయిల్ ఒకప్పుడు మన శత్రు దేశం. ఎప్పుడంటే వాళ్ళు తీవ్రవాదులని ఇచ్చేసేటప్పుడు ఆఫ్ఘనిస్తాన్. అటువంటి పరిస్థితి సమయానుకూల నిర్ణయాలు, దేశ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునే నాయకత్వం కావాలి. కానీ దేశాన్ని ముంచేసే నాయకత్వాలు దశాబ్దాల పాటు చేశారు మీరు. చాలు, ఇంకా భారత్లా బతకనివ్వండి. భారత్లో సూపర్ పవర్గా ఎదగనివ్వగా సమర్థ నాయకత్వం ఉంది. ఇక్కడ దేశ ప్రయోజనాలను కాపాడే నాయకత్వం ఉంది. దేశాన్ని సూపర్ పవర్గా తీర్చిదిద్దగల శక్తి ఉన్న నాయకత్వంలో దేశం పనిచేస్తోంది. మీకేమన్నా అభిమానం,
మీకు ఎక్కడ తినేది ఇంటి మూడు సొమ్ము పాడిది ఎవడ పాటో అన్నట్టు ఉంటే వెళ్ళండి, ఆ దేశాలకు వెళ్ళి మీకు సర్వీస్ చేయండి. మిమ్మల్ని చాలా చక్కగా ఆదరంగా చూసుకునే దేశాలు ఉన్నాయి, అక్కడికి పోండి. కానీ ఈ దేశంలో ఉంటూ ఈ దేశం మీద బురద చల్లడం భావ్యం కాదని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.